హైదరాబాద్లో మీర్పేట్లో ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరుగుతోంది. సంపులో పడి మృతి చెందడంపై విచారణ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కుటుంబంలో గొడవలున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది హత్య కాదు అని మృతురాలి భార్య అయితే చెప్తున్నారు. భర్తతో గొడవలు ఉన్న మాట వాస్తవమే, కానీ తాను చంపలేదంటున్నారు. భర్తే తనను రకరకాలుగా రోజు హింసించేవాడని ఆమె అంటూ ఉన్నారు. ఇక తన గురించి తప్పుడు ప్రచారం చేశాడని ఆమె బిగ్ టీవీతో కూడా మొరపెట్టుకున్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగి సంపులో పడి మరణించినటువంటి ఘటన చోటు చేసుకుంది. కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. తనని కుటుంబ సభ్యులే హత్య చేశారు అనని, లేదు ఆత్మహత్య అని కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వెంకటేశ్వరి సతీమణి మనతో పాటు ఉన్నారు. జయంతి, చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? నమస్కారం అండి. మేము చపాతీలు చేసాను, తిన్నాము. ఆయిల్ రామంటే ఆయిల్ రాసినాక బయట తిరిగేసి లోపలికి వచ్చేసినాక తలుపులు పెట్టేసేసి టీవీ చూస్తా కూర్చున్నాడు. కూర్చుని ఆయన తినే వస్తువులన్నీ నానబెట్టుకున్నాడు. కూర్చున్నాక మాట్లాడాడు. ఏం కావాలి నీకంటే తిడతాం స్టార్ట్ చేశాడు. ఎందుకు తిడుతున్నావు అన్నా. నేను రోజు ఉండేది కదా, ఎందుకు తిడతాను, ఏమీ లేదు కదా, తిన్నాం పడుకుందాం అంటే, కాదు గలీజ్ మాటలు చెప్పచ్చండి. ఎందుకు అట్లా మాట్లాడుతాను, రెచ్చగొట్టొద్దండి, నాకు బీపీ ఉంది, మాట్లాడొద్దండి అంటే అసలు వింటలేదు. తిడతానే ఉంటాను. అక్కడ కూర్చోబెట్టేసి నాకు. అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మొదటి నుంచి గొడవలు ఉన్నాయా మీ మధ్య? ఉండయండి, చెప్పమంటే నేను చెప్పుకుంటా వస్తానండి. ఫస్ట్ 93లో పెళ్ళయింది. మార్చి నెల 11వ తారీఖున అయినాక మా బాబు పుట్టాడు 94లో. పుట్టినాక మా మామయ్య గారు కడుపుతూ ఉండగానే పుట్టింట్లో దించేసినాక తర్వాత ఏం జరిగిందంటే, ఇక రాటల నా దగ్గరికి కాళ్ళు 4 సంవత్సరాలు చూస్తే రాలేదని చెప్పేసి ఎంక్వైరీ చేసాం. మేము కూడా ఒకసారి హైదరాబాద్ వచ్చాను, నేను ఆయన ఉండే చోటకి వచ్చినాక నేను వస్తా తర్వాత అన్నారు. మళ్ళీ చూస్తే పెళ్లి చేసేసుకున్నారు. ఊర్లో మాకు అదే సంబంధం తెచ్చిన ఆయన చెప్పారు, ఇట్లా పెళ్లి చేశారమ్మా, రెండో పెళ్లి చేసేసారు, నీ కొడుకు చచ్చిపోయారని. అదేంట్లో అట్లా నేను చెప్పేసి ఇక నేను బందర్లో మచిలీపట్నంలో కేసు పెట్టుకుంటే ఎంక్వైరీ చేశారు. పోలీసులు వచ్చారు. భార్య భర్తలు ఉన్నప్పుడే పట్టుకున్నారు. వాళ్ళిద్దరిని పట్టుకుని తీసుకొచ్చి ఆ కేసు మీద 3-4 సంవత్సరాలు నడిచింది. ఆ 4 సంవత్సరాల్లో మా పాప పుట్టింది. మరి అట్లా కేసు గెలిచి వచ్చానండి. కేసు గెలిచి వచ్చిన కాడి నుంచి నరకమే ఇక నాకు జీవితాంతం. ఎందుకు అసలు మిమ్మల్ని వద్దు అనుకొని ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? ఎందుకు వద్దనుకుంటే నాకు దగ్గర చదువు లేదు, అట్లా లోకం జ్ఞానం లేదు. ఇదే మాట, నీ చదువు లేదు, లోకం జ్ఞానం లేదు, వేస్ట్ పేలు నాకు రాట్లా. ఆ మాట అద్దాక అంటూ ఉంటాను, నువ్వు వేస్ట్ పిల్లవు అంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఎట్లా అంటున్నాడైనా పిల్లప్పుడు తెలియదా? మీరు చదువుకోలేదు ఇవన్నీ చెప్పలేదా? మేము చెప్పామండి, చదువు లేదని మేము చెప్పిన కూడా వాళ్ళేంటి 10th చదివిందని చెప్పారు, అబద్ధాలు చేశారు. ఏం మాటలు వచ్చినాయి, మనల్ని మాట్లాడిచ్చేవాళ్ళు కాదండి. అంటే తను వేరే క్వార్టర్స్కి వెళ్ళిపోతాను, నా భార్య నా పిల్లలు నన్ను చంపేస్తాడు నా కొడుకు అని చెప్పి కొన్ని రోజుల క్రితమే ఈ కాలనీలో వేరే వాళ్ళకు కూడా చెప్పారు అంటున్నారు. మీరేమన్నా గతంలో తన మీద దాడి చేశారా? నేనేం దాడి చేయలేదండి. నేను ఒక్క మాట అండి, పిల్లకి డెలివరీ అవుతాయి ఏప్రిల్ నెల మార్చి నెల మేము ఈ నెలలో 12 కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. కడుపుతా ఉన్నా ఊరికి వెళ్ళిపోయినాక ఈ బాబు పుట్టాడు. ఊరికొచ్చి కొట్లాడాడు, నువ్వు అట్లాంటి దాన్ని వాడిని ఉంచుకుని వీడిని ఉంచుకున్నావు. ఎవరు చెప్తున్నారు ఏంటి అని నేను అడిగితే, కూతురు కొడుక? నా కూతురు కొడుకు. ఆమె గురించి నేను వెళ్ళా ఇల్లు ఇక్కడి నుంచి. ఏ ఊరు వెళ్ళారు? పుచ్చగడ్డ సల్లపల్లి పద్మాత హాస్పిటల్లో డెలివరీ చేయించే ఈ బాబుకి. అక్కడికి వెళ్ళినాక కొట్లాడి వచ్చేసినాక ఏం జరిగిందంటే, ఇక్కడ ఏం నాకు తెలవకుండా నా భార్యకి విడాకులు ఇచ్చేస్తున్నాను అన్నది నువ్వు అందరికి చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ భార్యలు నాకు ఫోన్ చేసి, ఏంటమ్మా విడాకులు ఇస్తానంటున్నాడు, మరి నీదేంటి సంగతి అన్నారు. నేనైతే పాప దగ్గర ఉన్నాను, భీమవరం ఉన్నాం అప్పుడు, భీమవరంలో ఉన్నాను, పాప దగ్గర డెలివరీ అయింది, నేను వస్తా కుదరదు, 3 నెలల వరకు నేను ఇక్కడ ఉండాలి వాళ్ళ పాపని అన్నాక తర్వాత ఏం జరిగిందంటే, మీటింగ్ పెట్టారు. ఒకరోజు మీటింగ్ పెడితే నాకు తెలవకోకుండా 4గురిని తీసుకొచ్చాడండి. నైట్కి 11:30కి వీళ్ళు మ్యారేజ్ అంటే నాకు తెలియదు.
నాకు ఒంట్లో బాగా అట్లా టైర్డ్ ఎక్కువైపోతుంది, అది పాయిజన్లాగా ఎక్కుతుందంట. నాకైతే తెలవలా. ఈ ఫోన్ చేసి ఎలా ఉండవు ఏంటని అడిగాను. అడిగినాక ఇలా నైట్ ఫోన్ చేశారు. నా ఫోన్ నా దగ్గర ఉండదండి, ఎప్పుడు పక్కన పెట్టేసుకుంటాను. నాకు బీపీ ఉంది, ఏదన్నా నువ్వుసింటే నేను పడిపోతాను అనేసరికి ఈయన ఫోన్ చేసి చెప్పాడు, ఎట్లా ఇది జరిగింది రాత్రమ్మ, ఎట్లా అయింది, నలుగురిని తీసుకొచ్చారు, ఏమైందో ఏంటని అంటే ఏమైంది కనుక్కుంటా అక్కడ ఈయన ఫోన్ చేసి మాట్లాడతలేదండి, నాతో మాట్లాడతలే అస్సలు. ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు అన్న మాట లేదండి. ఎప్పుడు ఫోన్ చేయడు. పోహాలా నేను ఎప్పుడైనా ఆఫీస్ ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేసినావు, ఏం అవసరం నీకు, ఇంటికి వచ్చి మాట్లాడొచ్చుగా, ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడొచ్చుగా అని అన్ని బెదిరిస్తాడండి మొన్న నన్ను. సాయంత్రము గొడవ తర్వాత తను పడుకోలేదా? బయటికి వెళ్తుంటే మీరు చూడలేదా? ఇక్కడ కూర్చున్నాడండి, కూర్చుని ఏం చేశాడు, కాళ్ళకి చేతులకి అయితే ఇట్లా పట్టుకుని కాళ్ళకి ఈ నోటితోనే అట్లా కట్టుకున్నాడు, కాళ్ళకేమో కాళ్ళు కట్టుకుని ఇట్లా కట్టుకుని ఇట్లా ఇట్లా కూర్చోబెట్టి నన్ను ఏమంటున్నాడంటే శివ, నేను బాగా అరుస్తా, నా భార్య చచ్చిపోతుంది బాగా అరుస్తున్నాడు, నా భార్య చంపేస్తుంది, కాళ్ళు తాళ్ళు కట్టి చంపేస్తుంది అంటున్నాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు అట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, ఎట్లా పట్టుకుని తల ఎట్లా ఎట్లా ఓకు తీసుకుంటున్నాడు ఆయన. ఇట్లా ఉండే కదా, ఎట్లా 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 అది కాళ్ళు తాళ్ళు కూడా లూజ్గానే కట్టుకున్నాడండి. ఆందం రాసే, రాయమంటే ఆందం రాసే, నేను రాయమన్నప్పుడు రాసే. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ ఓకు పిచ్చి పిచ్చిగా రాసుకొని ఎట్లా పొల్లు నూరుకుంటా, నువ్వన్న సావాలి నేనన్న సావాలి. సరేనండి, 32 సంవత్సరాల నుంచి నరకం చూపించావు, చంపేసావు, వాళ్ళ ఇక అంటున్నావు కదా చంపేసాము. నేను అట్టాగే కూర్చున్నాక బీపీ ఎక్కువైపోయి నరాలు తెగిపోతాయి ఇక నాయి. ఎట్లా కాదని చెప్పి ఒక్కడే టాబ్లెట్ ఉంటే తీసుకుని అది మంచం మీద పడుకున్నాను. ఆయన ఇక్కడే ఉన్నాడు, వాడు తీసుకున్నాడు, ఏమైంది నేనే చూడలేదండి. ఇల్లు పడుకున్నాక బీపీ టాబ్లెట్ తీసుకుంటే లేగలేను, దురదకాడ వచ్చేసింది ఎక్కువ టైర్డ్కి. పడుకున్నాక చూస్తే 4 గంటలకు మెలకం వచ్చింది, 4 అయిందో ఎంత టైం చూడలేను. లేతే బాత్రూమ్ కాడ తలుపులు, ఆ తలుపు తీసింది, ఈ తలుపు తీసింది, బయట లైట్లు వేసేది. ఎప్పుడు వెళ్ళండి ఏంట్లో ఎట్లా జరిగిందని చెప్పి నేను బాత్రూమ్ చూసి ఇదంతా చూసుకుంటా వచ్చేదోడికి అసలు దాంట్లో ఎట్లా ఉన్నట్టు తెలియదు. అంటే అందులో ఉన్నప్పుడు ఆయన చేతికి కాళ్ళకి తాడులు ఉన్నాయి? ఏమి లేవండి, ఏమీ లేవు, కాళ్ళకి చేతులు తాళ్ళు అన్నవి లేవు, ఏమి లేవు, ఇక్కడే పడేసుకున్నాడు. అయ్యగారు పోలీసులు ఎత్తుకుపోయినట్టుండారు. అసలు ఏం జరిగిందో తెలియదు నాకైతే. సీసీ కెమెరాలు ఉన్నాయా? బయట రోడ్డు మీద ఉండయి, ఇక్కడ ఇంటికి పెట్టమని చెప్పానండి, పెట్టలేదండి, పెట్టమని కూడా చెప్పాను నేను కూడా. అదండి జరిగింది విషయం. నేను వీళ్ళు ఫోన్ చేశాను, కంగారు ఫోన్ చేసి వీళ్ళు లేపల ఇక ఆదరవేదర తలుపులు 5 సార్లు కొడితే కానీ బయటకు వచ్చారు. ఏమైందంటే వస్తున్నటువంటి ఆరోపణలు ఏంది అని అంటే భార్య గతంలో కూడా నన్ను చంపాలని ప్లాన్ చేసింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని ఆయన చెప్పాడు, దాంతోపాటు ఆస్తి కోసమే కొడుకు తల్లి కలిసి ఆయన్ని చంపేశారని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆస్తి అండి, ఇది ఒక ఇల్లును ఎక్కడ ఒక ప్లాట్ ఉందండి, అదంతే. నేను ఆస్తి గురించి ఆశపడలేదు, నా జీవితం నాశనం అయిపోయింది, నా పిల్లల జీవితం అన్నా బాగుంటుందేమో నేను ఉండాలి, కానీ ఆస్తి వద్దండి నాకు. అసలు ఆస్తి ఏముందండి, ఇది ఒకటే ఉండదు నాకు అన్నది. నాకు ఇల్లు ఇవ్వలేదండి, ఇంట్లో ఒక భారీ స్థానం ఇవ్వలేదండి నాకు. ఇదేంటి అంటారు, ఉంచుకున్న దాని ఇస్తారు చూడు, ఇంట్లో ఆయమ్మ స్థానమును ఇంకోటి ఏమంటారు ఆ స్థానం ఇచ్చాడు నాకు. భర్త ఆ స్థానం ఇవ్వలే నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరకమే నాకు. ఉదయాన్నే లేచి ఉద్యోగ నిమిత్తం వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బయటకు వచ్చి ఇదే సంపులో 6 అడుగుల లోతున్నటువంటి సంపులో తను పడిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు కూడా ఎవరికీ తెలియదు. తనని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఈ సంపులో ఎలా పడ్డాడు ఏంటి అని కోణంలో పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుమారుడు నాతో పాటు ఉన్నాడు. ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది, ఏదైనా వీళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయా, విషయాల గురించి అడుగుదాం. చెప్పండి, మీ నాన్న సంపులో పడిపోయారు, కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఇది నిజమేనా? యాక్చువల్గా ఏంటంటే నాది వీకెండ్ అనమాట, సాటర్డే అండ్ సండే. సో సాటర్డే మేము యాక్చువల్గా పిల్లలతో పాటు స్పెండ్ చేసి నిద్రపోవడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ నియర్ బై 5 to 10 minutes అటు ఇటు 4 o'clockకి మామ్ కాల్ చేశారు. సో ఆ టైంలో మనము రెస్పాండ్ అవ్వలేదు. సో నేనేం చేశానంటే మమ్మీ వచ్చి డోరు దనాదర్ నాక్ చేస్తే సో నేను డోర్ తీయడం జరిగింది, మమ్మీ నేను ఆ టైంలో ఎవరు వచ్చారా అని. తీయగానే మమ్మీ షాక్ ఉంది, హైపర్ టెన్షన్లో అయిపోతుంది, మమ్మీ చెప్పలేకపోతుంది. ఏంటమ్మా ఏంటి అంటే డాడీ డాడీ అని చూపిస్తుంది కిందికి. సరే నేను ఊరుకుంటా రావడంతో కిందకి చూస్తే సంపు ఓపెన్ చేసి ఉంది. సరే ఓపెన్ చేసి ఉందని చూస్తే దాంట్లో లెగ్స్ కనిపిస్తున్నాయి, ఫాదర్ కనిపిస్తున్నారు.
ఇదేంటా ఇలా జరిగింది అనేసరికి వాటర్ ఫుల్గా ఉన్నాయి. సో రోజు ఇలానే ఉంటుంది ఫుల్గా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అప్పుడే కొలాప్స్ అయిపోయాను. ఏంటి డాడీ ఇలా ఏంటి అని. సరే అని చెప్పి నేను మొత్తం ఫ్లాట్గా పడుకొని హ్యాండ్ వెళ్ళి డాడీని పట్టుకొని గుంజుతున్నాను, కానీ నాకు డాడీ ఏంటంటే ఆయిల్ రాసుకుంటారంట డైలీ లెగ్స్కి హ్యాండ్స్కి. సో నాకు గ్రిప్ అనేది లూజ్ అయిపోతుంది, రావడం లేదు. సో నేనేం చేశానంటే మోటార్ పెట్టేసి అవుటర్ వర్డ్స్ వాటర్ వదిలేయడం జరిగింది. కొంచెం అయిపోయాక దూకేశాను నేను. దూకేసి డాడీ అప్పటికే గట్టి పడిపోయి ఉన్నారు. లెగ్స్ అండ్ హ్యాండ్స్ పైకి పుష్ చేస్తుంటే రావడం లేదు, నాకు లేవడం లేదు. సో నేనేం చేశాను, ఇక్కడ మమ్మీ కొలాప్స్ అయి ఉన్నారు. సో మా వైఫ్కి ఏం చెప్పానంటే నువ్వు పట్టు, నేను కింద నుంచి పుష్ చేస్తానని పుష్ చేస్తున్నాను. చేస్తుంటే డాడీకి నాకు దెబ్బలు తగులుతున్నాయి కానీ పైకి రావడం లేదు. హ్యాండ్స్ లెగ్స్ టైట్ ఉన్నాయి కదా, ఆపేస్తున్నాయి. సో ఇలా కాదని చెప్పి ఏదైనా థ్రెడ్ ఇవ్వు, డాడీకి టై చేసేద్దాం, టై చేసి గుంజితే వస్తుంది, అమ్మ నువ్వు కూడా ట్రై చేయంటే అమ్మ అసలు లేవలేకపోతుంది. సో మా వైఫ్ ట్రై చేస్తుంది కానీ ఆ వెయిట్ అనేది రావడం లేదు, గ్రిప్ పోతుంది. సో నేనేం చేశాను, టై చేసి హ్యాండ్కి వేస్తే ఒక హ్యాండ్ స్లిప్ అయ్యి ఒక హ్యాండే వస్తుంది. మళ్ళీ తీసి 2 హ్యాండ్స్కి టై చేస్తే మళ్ళీ రావడం లేదు పైకి. అమ్మ ఇట్లా కాదు, లేట్ అయిపోతుంది, తొందరగా సిపిఆర్ చేయాలి, ఎట్లైనా కాపాడుకోవాలి ఫాదర్ని మళ్ళీ తీసేసి మళ్ళీ లెగ్స్కి హ్యాండ్స్కి కట్టేసి నేను ఇట్లా పుష్ చేస్తున్నా. అప్పుడు దగ్గర వాళ్ళ అంకుల్స్ వాళ్ళందరూ రావడం జరిగింది. మా వైఫ్ ఒక వల్ల అవ్వడం లేదు. సో అంకుల్స్ వచ్చి అంకుల్స్ రండి, ఎట్లయినా ప్లీజ్ ఏమనుకోకండి, మీరు భయపడుతున్నారు, అట్లా వద్దు, ఫస్ట్ బయటకు తీద్దాము, నేను సిపిఆర్ చేసుకోవాలి, హాస్పిటల్ పట్టుకెళ్ళాలని. సో గుంజితే అంకుల్ వేయడం వల్ల హ్యాండ్ పైకి వచ్చారు. రాగానే మృతి చెంది ఉన్నారు. అప్పటికి డాడీ ఏంటంటే బ్రీతింగ్ అనేది లేదు, సెన్స్ లేదు అసలు. బయటికి తీయంగానే సిపిఆర్ స్టార్ట్ చేసేసాను, ఫుల్ ప్రెషర్ పెట్టి ఒత్తడం జరిగింది డాడీకి. అసలు మూమెంట్ లేదు. అంకుల్ హెల్ప్ చేయండి, బండి తీయండి, తీసుకువెళ్దామంటే వాళ్ళేమో లేదమ్మా గట్టిపడిపోయి ఉన్నారు, హాస్పిటల్ తీసుకువెళ్ళినా లాస్ట్ ఛాన్స్ ట్రై చేయాలి, ఏదో ఒకటి చేద్దాం అంకుల్ అని ఫుల్గా సిపిఆర్ చేసేసాను. బాగా ప్రెస్ చేసేస్తున్నా డాడీకి, నోట్లో ఎయిర్ ఇస్తున్నాను, అసలు మూమెంటే లేదు. సరే అని చెప్పి తొందరగా కాల్ చేయండి అంటే 108కి 100కి డయల్ చేశారు. ఇక్కడ ఉంటారు ఒక అతను, వాళ్ళు చేయడంతో ఒక 35 మినిట్స్కి ఏమో రక్షకు వచ్చింది. రక్షకు వచ్చిన వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. రక్షకు వచ్చిన ఒక 10 మినిట్స్కి అంబులెన్స్ అనేది రావడం జరిగింది. వాళ్ళు ట్రై చేశారు, మనకి పల్స్ దొరకడం లేదు చిన్న, చాలా కష్టం అంటే కాలు కూడా పట్టుకున్నాను. మీకు మీ డాడీకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఎందుకు అసలు ఎలా చనిపోయారు అనుకుంటున్నాను? నేనేమనుకుంటా అంటే మాకు గొడవలు ఉన్నా కూడా ఫ్యామిలీలో చిన్నవి ఉంటాయి లోపలనే, అంతేగాని వచ్చి అంతా చేసుకునేదైతే ఎవరికి ఉండదు. ఎందుకంటే నా శాలరీ నాకు ఉంది, నేను వర్కింగ్ ఎంప్లాయీ ఐటీలో, డాడీ కూడా వర్కింగ్ ఎంప్లాయీ, మాకు అప్పులు కూడా ఏమీ లేవు, ఆల్ ఈజ్ వెల్. ఇక మమ్మీతోటి చిన్నప్పటి నుంచి ఉన్న క్లాషెస్ ఉన్నాయి ఫాదర్కి, అవే నైట్ ఏదో సంథింగ్ జరిగిందంట వాళ్ళకి. మరి ఆ క్లాషెస్లో ఏంటి అనేది మా మమ్మీ చెప్పగలుగుతారు. కొన్ని రోజుల క్రితమే మీ డాడీ నేను ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, క్వార్టర్స్లో ఉంటాను, నన్ను చంపేసే ప్లాన్ చేశారు అని చెప్పారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, వాస్తవమేనా? యాక్చువల్గా ఏంటంటే మా మదర్ మీద, నా మీద, వైఫ్ మీద డాడీ అనేది క్లెయిమ్ చేయడం జరిగినప్పుడు మేమేం చేస్తామంటే మా వైఫ్ సైడ్ వాళ్ళని, మా మదర్ సైడ్ వాళ్ళని, డాడీ సైడ్ వాళ్ళని అందరిని పిలిపించి ఎందుకు ఇట్లా జరుగుతుంది, నన్ను వెళ్ళిపోమంటున్నారు ఇంట్లో నుంచి ముగ్గురిని. సో నేను పైన ఫస్ట్ ఫ్లోర్ అండ్ పైన సెకండ్ ఫ్లోర్ నేను కట్టుకున్నాను కన్స్ట్రక్షన్ చేసుకొని. కొన్ని డెప్ట్స్ అనేవి నేను పెండింగ్ క్లియర్ చేసుకుంటున్నాం. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు వెళ్ళిపోమంటే కష్టమవుతుంది కదా డాడీ, ఇది దేని గురించి వచ్చింది, ఎందుకు ఆ డెసిజన్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోమనడానికి ఊరికే అయిపోదు కదా, ఇవాళ రేపు అసెట్స్ అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. నేను ఎందుకు అంటే డాడీ ఏం చెప్తున్నారంటే, లేదు నువ్వు నన్ను ఒక ఎడ్యుకేషన్ పర్పస్ నేను గ్యాప్ తీసుకొని మంచిగా సెటిల్ అవుదాము మంచి శాలరీతో అన్నట్టు నేను ట్రై చేసుకుంటున్నాను. మా సిస్టర్కి హెల్ప్ చేసినారు డాడీ అట్లా చదువుకోవడానికి, సెట్ అవ్వడానికి. సో నాకు కూడా హెల్ప్ చేయండి అని నేను ఎప్పటి నుంచో చదువుకుంటున్నాను, 2021 నుంచి, కోవిడ్ టైం నుంచి. కాకపోతే నేను నైట్ షిఫ్ట్ చేయడం వల్ల నాకు దొరకడం లేదు, సరిగ్గా సమయం దొరకక ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను. సో ఫుల్ ఎండ్ దాని మీద కూర్చొని చదువుకుందాము, సో మీరు నాకు జస్ట్ ఫుడ్ పెడితే చాలు, నాకు ఒక 2-3 మంత్స్ మాకు, నేను చూసుకుంటాను ఏమైనా ఉంటే నేను అడగడం జరిగింది. దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా, నీ కాలుతో నువ్వు నిలబడరా, కూతురు కంటే నేను చూసుకుంటాను, ఆబ్వియస్లీ నువ్వు అడగడానికి నీకు లేదు, నేను చూసుకుంటాను అది. సో నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి, నీ బాధ నువ్వు పడడం జరిగింది. సో మమ్మీ మీద ఏంటంటే మమ్మీ మీద క్లెయిమ్ చేస్తున్నారు ఫాదర్, ఇట్లా 2-3 టైమ్స్ ఏదో చేయడం, అది ఫుడ్లో ఏదో కలిపి పెట్టడం జరిగింది అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మందలించారు డాడీని. ఫుడ్లో పెట్టడం జరిగితే మాకు చిన్నప్పటి నుంచి మరి ఎప్పుడు కూడా ఏం చేయలేని వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఇప్పటి వరకు ట్రై చేసి ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పడం జరిగింది. డాడీని మందలించడం జరిగింది. నాకు చెప్పారు, పోనీలే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నా ఏమైనా ఉన్నా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, వాళ్ళు చదువుకుంటారులే అంటే, సరే నేను కూడా రాను, మీది మీరు ఉండండి, నాది నేను హ్యాపీగా ఉంటాను అనడం జరిగింది. ఇక మా ఫాదర్కి మమ్మీ క్లాషెస్ వచ్చేసి ఇప్పుడు చిన్నప్పుడే నేను ఫస్ట్ అబ్బాయిని, నేను డెలివరీ అయినప్పుడు డాడీ, నేను, మా మమ్మీ ఎక్స్పైర్ అయిపోయామని చెప్పి సెకండ్ మ్యారేజ్ చేశారు ఫ్యామిలీ మొత్తం కలిసి.
అప్పుడు మమ్మీ నన్ను పట్టుకొని కోర్టుకి వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేసుకొని డాడీ ఉద్యోగం పోయింది 2 ఇయర్స్ హోటల్ పెట్టుకున్నాం రన్నింగ్ చేశాము. అప్పటి నుంచి డాడీకి ఏంటంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని నన్ను ప్రూఫ్ చూపెట్టి మీరు గెలుచుకొని వచ్చారు కాబట్టి అప్పటి నుంచి మమ్మీకి టార్చర్ జరుగుతుంది డాడీ నుంచి. మమ్మీ ఏంటంటే నా కెరియరు మా సిస్టర్ కెరియరు ఆలోచించుకొని ఆయన ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా చావైనా బతికైనా కట్టుకున్నాము గెలుచుకొని వచ్చాము కోర్టులో. ఆయన ఎన్నైనా కొట్టని ఏమైనా చేయని ఇక్కడే సాగుదాము ఇక్కడే బతుకుదాము అన్నట్టు ఉంది. అప్పటి నుంచి ఇలానే నడుస్తూ ఉన్నాయి మా ఫాదర్కి. ప్రతి వీకెండ్ మోస్ట్లీ గొడవ చేస్తూనే ఉంటాడు, మమ్మీని కొడుతూనే ఉంటాడు. నేను మ్యాక్సిమం అవైలబుల్ ఉండను, నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటాను నేను. ఎప్పుడో ఒక 1 మంత్కో 2 మంత్కో మేము ముఖాలు చూసుకుంటాం. ఎందుకంటే డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, డే టైంలో ఆయన ఉంటాడు, నైట్లో నేను వెళ్ళిపోతాను. ఇంకా క్లాష్ వస్తుంది, కలవడానికి అసలు టైమే దొరకదు. ఇది జరిగిన విషయం. ఫైనల్లీ ఆస్తి కోసము అలాగే మీ డాడీ ప్రభుత్వ ఉద్యోగం కోసమే కావాలని మీరే చంపారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అసలు మీ డాడీనే ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేంటంటే అండి, నేను ప్రైవేట్లో ఎంప్లాయీని. నాకు వచ్చేసి ఐటీ సెక్టార్లో 1 lakh ప్లస్ చేంజ్ ఉంది నా శాలరీ. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ మై శాలరీ. ఇప్పుడు డాడీ జాబ్ అనేది నేను కోరుకోవడానికి గవర్నమెంట్లో మనం ఎదగలేం తొందరగా. ప్రైవేట్లో వచ్చినంత అమౌంట్ గవర్నమెంట్లో రాదు. మా డాడీకి ఏంటంటే గవర్నమెంట్ అంటే పిచ్చి ఆయనకు ఉంది. సో నాకు ప్రైవేట్ జాబ్ ఇష్టం. నాకేంటంటే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తే పిల్లల్ని సెటిల్ చేయొచ్చు, మనం ఎక్కువ చదువులు చదివించవచ్చు, బ్యాకప్ ఎక్కువ మనీ పెట్టుకోవచ్చు, ఒక లైఫ్ స్టైల్ అనేది మంచిగా లీడ్ చేయొచ్చు అనే ఆలోచన నాకుంది. ఈ అసెట్స్ గురించి అంటే అంటారా, మాకున్న అసెట్స్ ఏమీ లేవు. ఇది ఒక ఇల్లే ఉంది, ఇంకొక ఫ్లాట్ ఉంది, దాని మీద లోన్ ఉంది, దీని మీద లోన్ ఉంది. దీని మీద కూడా మా ఇద్దరు నేమ్స్ ఉన్నాయి. ఒకవేళ డాడీ కట్టలేని పరిస్థితుల్లో నేను పే చేసుకోవాలని ఆ ప్రకారంగానే నేను ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనేది జరిగింది మేడం. ఇది జరిగింది. ఎలా చనిపోయారు అనుకుంటున్నారు? తనే ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటున్నారు? నేనేంటంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే అంత మాకు మనీ బర్డెన్స్ కానీ ఎవరి నుంచి అయినా శత్రుత్వాలు కానీ మాకు అలాంటివి అయితే ఏమీ లేవు. ఆయన ఏంటంటే మరి ఆ నైట్లో వచ్చి ఏ టైంలో వచ్చారో తెలీదు, వాళ్ళకి క్లాషెస్ అయిన తర్వాత వచ్చి డాడీ మరి దాంట్లో ఏమైనా మూమెంట్ అయ్యి వాటర్ గురించి ఏమైనా తొంగి చూస్తూ డాడీ ఏంటంటే ఆయిల్ రాపించుకున్నాడంట మామ్తోటి లెగ్స్కి హ్యాండ్స్కి. నేను గుంజేటప్పుడే నాకు స్లిప్పరీగా ఉంది, ఏంటి ఇట్లా ఉంది అని చూసి స్మెల్ వస్తుంది, ఆమ్దం టైపు. సో ఆ స్లిప్ అయిపోయామన్నా బై మిస్టేక్ పడిపోయాడా అంటే తలకి దెబ్బ తాకింది అట్లా జరిగిందా అని అనుకుంటున్నాను నేను అయితే. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి శ్రీనివాసరావు ఈ సంపులో పడిపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం కొడుకే చేశారు అన్న ఆరోపణలు వస్తున్నప్పటికీ తను మాత్రము ఉదయాన్నే తను రాత్రి బాడీ మొత్తానికి కూడా ఆయిల్ రాయించుకున్నారు. బయటకు వచ్చినటువంటి సమయంలోనే స్కిడ్ అయ్యి ఏమైనా లోపల పడి ఉంటాడు. తీసేటువంటి సమయంలో బయటికి రాకపోవడంతో మేమే తాళ్ళు కట్టి పైకి గుంచాము, తనని ఎలా అయినా కాపాడుకోవాలని ప్రయత్నం చేశామని తన కుమారుడు చెప్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డెడ్ బాడీ మార్చరీలో ఉంది. మరికొద్ది సేపట్లోనే పోస్టుమార్టం అనంతరం కూడా తన సొంత ఇంటికి డెడ్ బాడీని తరలించనున్నారు.